హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న స్కీమ్ తల్లికి వందనంపై కీలక అప్డేట్ వచ్చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు ఈ నెల 16, 17, 18 తేదీలో విడుదల చేయనుంది. ఈ పథకానికి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు అర్హత కలిగి ఉన్నారు. ఈ స్కీమ్ కింద ఒక్కొక్క విద్యార్థి కుటుంబానికి 15,000 లబ్ధి పొందనున్నారు. 13,000 నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలో జమ అవ్వగా 2,000 స్కూల్ నిర్వహణ కోసం విధిస్తున్నారు. ఇంటర్మీడియట్ చదువుతున్న ఎస్సీ వర్గానికి చెందిన విద్యార్థులకు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఎస్సీ సంక్షేమ పథకాల ప్రయోజనం పొందాలంటే తప్పనిసరిగా ఎస్సీ వర్గానికి చెందిన విద్యార్థులు పేరట కొత్త బ్యాంక్ అకౌంట్ తెరవాలని అధికారులు తెలిపారు. బ్యాంకు ఖాతాను తెరిచి ఎంపీసీ లింక్ చేసి ఉండాలి. ప్రస్తుతం తల్లికి వందనం డబ్బులు తల్లుల బ్యాంక్ అకౌంట్లో డీబీటీ పద్ధతిలో జమవుతున్నాయి. బ్యాంక్ అకౌంట్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ రూపంలో భవిష్యత్తులో ప్రారంభించే అనేక పథకాలు లబ్ధి పొందకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇంటర్ చదువుతున్న 18 ఏళ్లలోపు విద్యార్థులు పాన్ కార్డు లేకపోయినా బ్యాంకు ఖాతా కావాలంటే పోస్టల్ పేరెంట్ బ్యాంక్ నుంచి పొందే వీలుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.